నాగేశ్వర్ మ్యాథ్. ఈరోజు మనం ఈ వీడియోలో వెక్టర్ ఆల్జీబ్రా అనే చాప్టర్ని స్టార్ట్ చేయబోతున్నాం. అసలు ఈ వెక్టర్ ఆల్జీబ్రా అంటే ఏంటి? దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? వెక్టర్ ఆల్జీబ్రాలో వెక్టార్స్ అంటే ఏంటి? స్కేలార్స్ అంటే ఏంటి? ఇంకా వెక్టర్ ఆల్జీబ్రాకి నార్మల్ ఆల్జీబ్రాకి రిలేషన్స్ ఏంటి? సంబంధం ఏంటి? ఇంకా ట్రయాంగులర్ లా అంటే ఏంటి? పారలగ్రామ్ లా అంటే ఏంటి? అడిషన్ ఆఫ్ వెక్టార్స్ ఎలా చేయాలి? సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్స్లో మళ్ళీ డాట్ ప్రొడక్ట్ ఇంకా క్రాస్ ప్రొడక్ట్ అనే మల్టిప్లికేషన్ దాంట్లో ఎలా చేయాలి ఏంటి, ఇంకా స్కేలార్ వెక్టార్కి ఇంకా నార్మల్ వెక్టార్కి ఎలా డిఫరెన్సెస్ ఏంటి, నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ ఇంకా డైరెక్షన్స్ ఎలా కనుక్కోవాలి ఏంటి అనేది ఈ వెక్టర్ ఆల్జీబ్రా అనే చాప్టర్లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో సహజంగా ఈ వెక్టర్ ఆల్జీబ్రా అనేది మనకి ఫస్ట్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మనకి వస్తుందన్నమాట. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వస్తుంది. ఇంకా జేఈఈ ఇంకా అడ్వాన్స్ ఎగ్జామ్లో వెక్టర్ ఆల్జీబ్రా మీద చాలా సమ్స్ అడుగుతారు. అది అడిషన్ ఆఫ్ వెక్టార్స్ మీద అడగచ్చు, లేదంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్స్ మీద కనుక్కోవచ్చు, యూనిట్ వెక్టార్స్ మీద అడగచ్చు, ఇంకా కొన్ని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు మనల్ని అడగడం జరుగుతుంది. సో వెక్టర్ ఆల్జీబ్రాలో ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ పేరు అడిషన్ ఆఫ్ వెక్టార్స్ అనమాట. సో అడిషన్ ఆఫ్ వెక్టార్స్. సో ఈ అడిషన్ ఆఫ్ వెక్టార్స్ లోకి మనం వెళ్ళే ముందు మనం కొన్ని టర్మ్స్ తెలుసుకోవాలి. ఆ టర్మ్స్ ఏంటంటే స్కేలార్. సో అసలు స్కేలార్ అంటే ఏంటి? సో స్కేలార్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, ఒక ఫిజికల్ క్వాంటిటీ, ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ లైక్ లెంత్ కానీ, వాల్యూమ్ కానీ, స్పీడ్ కానీ, టైం కానీ, ఏదైనా కానీ దానికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కానీ డైరెక్షన్ ఉండదు. సో ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్ ఒకటే ఉంటుంది కానీ డైరెక్షన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ టైం ఉంది. టైం అనే దానికి మీకు మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కానీ డైరెక్షన్ ఉండదు. అది నార్త్ సైడ్ ఒక డైరెక్షన్, సౌత్ సైడ్ ఒక డైరెక్షన్ అలా ఉండదు స్కేలార్. ఎందుకంటే టైం అనేది స్కేలార్ క్వాంటిటీ కాబట్టి. సో ఇప్పుడు వెక్టార్. వెక్టార్ అంటే ఏంటి? ఇది కూడా ఒక ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ ఇంకా డైరెక్షన్ అనమాట. సో వెక్టార్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ, దానికి మ్యాగ్నిట్యూడ్ ఇంకా డైరెక్షన్ ఈ రెండు ఉంటాయి. సో సపోజ్ దీని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలని చెప్పంటే యాక్సెలరేషన్, వెలాసిటీ, ఫోర్స్ ఎక్సెట్రా అవి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫోర్స్ అనుకోండి, ఇది ఒక 5 kg మాస్ అనుకోండి. సో ఈ 5 kg మాస్ ఇక్కడ ఒక బాయ్ కానీ ఒక పర్సన్ ఎవరో ఉన్నారు. సో ఈ పర్సన్ సమ్ ఫోర్స్ దాని మీద యాడ్ చేస్తున్నాడు. ఇంకా పైన కింద నుంచి గ్రావిటేషనల్ ఫోర్స్, ఫ్రిక్షన్ ఫోర్స్ ఇవన్నీ దీని మీద యాక్ట్ అవుతున్నాయి. సో యాక్ట్ అయ్యి ఈ డైరెక్షన్ లోకి మూవ్ అవుతుంది, అంటే సమ్ డైరెక్షన్ లోకి, అది నార్త్ కానీ సౌత్ కానీ సమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఇతను సమ్ మ్యాగ్నిట్యూడ్ దీంతో దాన్ని పుష్ చేస్తున్నాడు, సమ్ ఫోర్స్ తో పుష్ చేస్తున్నాడు, ఇంకా ఒక పర్టికులర్ డైరెక్షన్ తో పుష్ చేస్తున్నాడు. సో అందుకని ఈ యొక్క ఫోర్స్ అనేది ఏంటి అని చెప్పంటే వెక్టార్ క్వాంటిటీ. సో మనం వెక్టార్ అనే దాన్ని ఎలా డిఫైన్ చేయాలి అంటే ఆ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అని చెప్పి మనం దాన్ని డిఫైన్ చేయొచ్చు. పోతే ఈ యొక్క అడిషన్ ఆఫ్ వెక్టార్స్ లో కొన్ని టైప్స్ ఆఫ్ వెక్టార్స్ ఉన్నాయి. సో టైప్స్ ఆఫ్ వెక్టార్స్. సో ఈ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ అంటే ఏంటి, అసలు టోటల్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, దీంట్లో మనకి ఇంపార్టెంట్ అయినవి ఏంటి, ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్స్ దేని మీద అడుగుతారు అని ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వెక్టార్ వచ్చేటప్పటికి పొజిషన్ వెక్టార్. ఈ పొజిషన్ వెక్టార్ అంటే ఏంటి? సహజంగా మనం ఈ స్ట్రైట్ లైన్స్ కానీ లేదు కోఆర్డినేట్ జామెట్రీలో కానీ ఒక పాయింట్, దీన్ని నేను ఆరిజిన్ అనుకుంటాను, ఆరిజిన్ 0,0, ఇది ఒక పాయింట్ పి ఎక్స్ కామా వై. సో ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్. సో ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ మనం ఏం చేస్తాం, ఓపి బార్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై అని చెప్పి రాసుకుంటాం, అండర్ రూట్ x² - y². ఇది జనరల్, అంటే మనకి ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో అట్లా చేసుకుంటే అండర్ రూట్ x² - y² వస్తుంది. సో ఇది మనకి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. సో ఇక్కడ పొజిషన్ వెక్టర్ అంటే ఏం లేదు, ఇక్కడ O అనేది ఒక ఫిక్స్డ్ పాయింట్, దీన్ని మనం ఆరిజిన్ అని కూడా పిలుచుకోవచ్చు. అండ్ P అనేది సమ్ ఎనీ పాయింట్, దీనికి మనం కోఆర్డినేట్స్ x అండ్ y అని చెప్పి కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఓపి అంటే ఈ డిస్టెన్స్ చూసారు, ఈ డిస్టెన్స్ ఏ డైరెక్షన్ లో ఉంది. సో ఈ ఇట్లా ఉంది కాబట్టి దీని రెండింటి మధ్య డిస్టెన్స్ ఆర్ బార్ అనుకోండి. సో ఓపి డిస్టెన్స్ బిట్వీన్ ఓపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్. సో ఆర్ బార్ అంటే ఈ ఆర్ బార్ ని మనం పొజిషన్ వెక్టర్ అంటాం. అంటే ఇది ఏ పొజిషన్ లో ఉంది, అంటే ఏ కోఆర్డినేట్ లో ఉంది, ఏ యాక్సిస్ కి టచ్ అవుతుంది, ఏ యాక్సిస్ మీద గుండా వెళ్తుంది,
ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, ఎక్కడ కోయిన్సైడ్ అవుతుంది. సో అవన్నీ చెప్పే వెక్టర్ ఏంటి అని చెప్పంటే పొజిషన్ వెక్టర్. అంటే సింపుల్ గా చెప్పాలంటే పొజిషన్ వెక్టర్ అనేది ఒక పాయింట్ కానీ ఒక లైన్ సెగ్మెంట్ కానీ దేన్నైనా కానీ దాని పొజిషన్ ని చెప్పేదాన్ని మనం పొజిషన్ వెక్టర్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నల్ వెక్టర్. సో ఇప్పుడు మీరు మ్యాట్రిసెస్ లో చూసుకుంటే నల్ మ్యాట్రిక్స్ అలా అని లేదు, జీరో మ్యాట్రిక్స్ లేదా వాయిడ్ మ్యాట్రిక్స్ అని చెప్పడం జరుగుతుంది. సో అట్లానే ఇక్కడ మనం నల్ వెక్టార్. సో నల్ వెక్టార్ అంటే ఏంటి? సో నల్ వెక్టార్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, ఒక వెక్టార్ కి మ్యాగ్నిట్యూడ్ 0 ఉంటుంది. సో మ్యాగ్నిట్యూడ్ అంటే ఇక్కడ ఒకటే గుర్తుంచుకోవాలి, మ్యాగ్నిట్యూడ్ అంటే ఒక వాల్యూ. సో ఒక వాల్యూ అంటే క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పంటే ఏ అనే ఒక వెక్టార్ కి మ్యాగ్నిట్యూడ్ 0 ఉంది. సో ఇది నల్ వెక్టార్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీన్ని మనం 0 బార్ అంటే ఇలా పైన బార్ పెట్టి డినోట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ జీరో వెక్టార్ కెన్ బి రిగార్డెడ్ హ్యాస్ హ్యావింగ్ ఎనీ డైరెక్షన్ ఫర్ ఆల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. అంటే ఈ యొక్క జీరో బార్ అనేది ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఇది ఆరిజిన్, ఇది ఒక కోఆర్డినేట్ యాక్సిస్ ప్లేన్ లో ఇది ఆరిజిన్ 0,0. ఈ ఆరిజిన్ దీని సైడ్ చూపిస్తుందా, అంటే ఎక్స్ యాక్సిస్ సైడ్ చూపిస్తుందా, వై యాక్సిస్ చూపిస్తుందా, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ వై యాక్సిస్ ఎట్ సైడ్ అంటే ఏ డైరెక్షన్ సైడ్ ఉంది అని చెప్పడం ఏం చెప్పలేదు, ఎందుకంటే అది సెంటర్ లో ఉంది అన్ని యాక్సిస్ కి. సో ఈ యొక్క ఆరిజిన్ అనేది ఏంటి అని చెప్పంటే దీనికి డైరెక్షన్ అనేది ఏమి ఉండదు. సో ఈ డైరెక్షన్ ఏమి ఉండదు కాబట్టి ఆల్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ కి దీన్ని మనం జీరో బార్ అని మాత్రమే మనం దీన్ని రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చే వెక్టార్ యూనిట్ వెక్టార్. సో ఇప్పుడు నల్ వెక్టార్ ఎట్లానో యూనిట్ వెక్టార్ కూడా అంతే. సో యూనిట్ వెక్టార్ అంటే ఏమీ లేదు, యూనిట్ వెక్టార్ అంటే దాని మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు ఈక్వల్ టు 1 ఉంటుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో దాని మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు 1 ఉంటుంది. సో దాన్ని మనం యూనిట్ వెక్టార్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని టర్మ్స్ ఇంకా వాటి గురించి మనం తెలుసుకోవాలి. సో యూనిట్ వెక్టార్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏ బార్ అనేది ఒక వెక్టార్, ఈ వెక్టార్ నాన్ జీరో వెక్టార్ అనమాట. అంటే ఈ వెక్టార్ వాల్యూ 0 ఉండదు. సో ఏ బార్ బి a నాన్ జీరో వెక్టార్, దెన్ యూనిట్ వెక్టార్ along the direction of a bar. So unit vector along direction of a bar is equal to dash అని అడుగుతారు. సో యూనిట్ వెక్టర్ along the direction of a bar అని చెప్పంటే వెక్టార్ ఏ బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ అని చెప్పి మనం రాసుకోవచ్చు. అంటే ఏ బార్ బై మైనస్ ఏ బార్ అంతే. ఇప్పుడు ఇది ఎలాంగ్ ద డైరెక్షన్ అంటే సేమ్ డైరెక్షన్. సపోజ్ ఏ బార్ అనే వెక్టార్ ఈ డైరెక్షన్ లో వెళ్తుంది. సో యూనిట్ వెక్టర్ ఎలాంగ్ సేమ్ డైరెక్షన్, ఇది యూనిట్ వెక్టర్ 1 బార్. సో దీని ఫార్ములా ఏంటి, ఏ బార్ బై మాడ్ ఏ ఇది దీని ఫార్ములా. అలా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఇది ఒక వెక్టార్ ఈ డైరెక్షన్ లో వెళ్తుంది, దీనికి ఆపోజిట్ గా యూనిట్ వెక్టార్ వెళ్తుంది. అప్పుడు ఏమీ లేదు, జస్ట్ మైనస్ పెట్టేసి మైనస్ ఏ బార్ బై మాడ్ ఏ ఇది ఫార్ములా. సో ఇట్లా మనం ఇట్లా కేటగరైజ్ చేసుకొని చేయాలన్నమాట. నెక్స్ట్ వెక్టార్స్ హ్యావింగ్ magnitude m units and parallel to a bar. సో వెక్టార్ కి ఒక మ్యాగ్నిట్యూడ్ m ఉంది. సో m యూనిట్స్ అని చెప్పుకోవచ్చు. సో m యూనిట్స్ మ్యాగ్నిట్యూడ్ ఉంది, ఇంకా ప్యారలల్ గా ఉంది దేనికి, ఏ బార్ కి. సో ప్యారలల్ టు ఏ బార్. సపోజ్ ఇదొక ఏ బార్, ఇదొక వెక్టార్ ఏ బార్. సో దీనికి ప్యారలల్ గా అంటే ఇలా ఉంది. సేమ్ డైరెక్షన్ ఉండొచ్చు, ఆపోజిట్ డైరెక్షన్ ఉండొచ్చు. సో ఇట్లా మల్టీ డైరెక్షన్ కింద సింబల్ పెడుతున్నా. దీనికి m యూనిట్స్ ఉంది, అంటే ఇది యూనిట్ వెక్టార్ అని చెప్పలేదు, నార్మల్ వెక్టార్ అని చెప్పలేదు. సో దీని మ్యాగ్నిట్యూడ్ అనేది 1 ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు మనకి ఆన్సర్ ఏంటా అంటే ఏ బార్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ m ఏ బార్ డివైడెడ్ బై మాడ్ ఏ. ఇది మనం తీసుకోవాల్సిన ఇదనమాట. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఆ ఎగ్జాంపుల్స్ ని డిస్కస్ చేసుకుందాం. ఇప్పటిదాకా చెప్పుకున్న పొజిషన్స్ ఇంకా నల్ వెక్టార్, యూనిట్ వెక్టార్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి ఏంటి అని చూద్దాం. వాళ్ళు ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ బార్ ఇస్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్, ఇది వాళ్ళు ఇచ్చిన వెక్టార్ ఏ బార్. నెక్స్ట్ బి బార్ ఇస్ ఈక్వల్ టు 3i బార్ ప్లస్ 6j బార్ ప్లస్ 2k బార్, ఇది వాళ్ళు ఇంకొకటి ఇచ్చిన అంటే ఏ అండ్ బి వెక్టార్స్ 2 ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏమడిగారంటే దెన్ ద యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ అండ్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ బి బార్ అని చెప్పి వాళ్ళు అడిగారు. సో వాళ్ళు ఏమంటున్నారు, డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ అండ్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ బి బార్. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్ అంటే ఏంటి, మాడ్ బి బార్ అనే కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాళ్ళు ఏమంటున్నారు, డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ అంటే మాడ్ ఏ బార్ ఇంటూ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ బి బార్ అండ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్, సో ఇంటూ ఏ బార్. సో ఇది మనం చేయాల్సింది. సో ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ బి బార్ అంటే ఏంటి, మాడ్యులస్ ఆఫ్ బి బార్ అని చెప్పంటే
అండర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ 9, 6 స్క్వేర్ 36 ప్లస్ 2 స్క్వేర్ 4 డివైడెడ్ బై మళ్ళీ అండర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4 మళ్ళీ 2 స్క్వేర్ 4. సో ఇప్పుడు ఇది ఇంటూ ఏ బార్ దట్ ఈస్ ఈక్వల్ టు 7/3 టైమ్స్ ఆఫ్ ఏ బార్. ఇది మనకి వచ్చిన ఆన్సర్. సో ఈ విధంగా మనం ఇచ్చిన వెక్టార్స్ని అనలైజ్ చేసుకొని సింపుల్ వేలో మనం సాల్వ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ వీళ్ళు ఏమని ఇచ్చారు, యూనిట్ వెక్టార్ అలాంగ్ ద డైరెక్షన్ అంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ అన్నారు. సో యూనిట్ వెక్టార్ ఇప్పుడు ఒక వెక్టార్ ఏ బార్ ఇలా వెళ్తుంది, అదే డైరెక్షన్ లో ఈ వెక్టార్ యూనిట్ వెక్టార్ కూడా వెళ్తుంది. అండ్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ బి బార్. ఈ యొక్క వెక్టార్ అంటే ఈ యొక్క యూనిట్ వెక్టార్ కి మ్యాగ్నిట్యూడ్ ఏముంది, బి బార్ ఉంది. సహజంగా ఇప్పుడు మనం ఏం చేస్తాం, యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ అంటే ఏ బార్ బై మాడ్ ఏ బార్ అని చెప్పి రాసుకుంటాం. ఇక్కడ వాడు ఏమన్నాడు, యూనిట్ వెక్టార్ వాల్యూ వచ్చేటప్పటికి బి బార్ అన్నాడు. సో ఇక్కడ మనం మాడ్ బి బార్ బై ఏ బార్ రాసుకున్నాం. ఇంటూ ఏ బార్ ఎందుకు రాసామంటే వాడు ఏమన్నాడు, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ అన్నాడు. సో సేమ్ డైరెక్షన్ వెళ్తుంది కాబట్టి ఇంటూ ఏ బార్ అని చెప్పి మనం రాసుకోవాలి. సో అటువంటి కేసెస్ లో అంటే ఇటువంటి సమ్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. నెక్స్ట్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్ లో మనకి ట్రయాంగిల్ లా ఇంకా పారలగ్రామ్ లా. సో ఈ యొక్క వీడియోలో నేను ట్రయాంగిల్ లా తోటి వీడియో స్టాప్ చేస్తాను. నెక్స్ట్ వచ్చే అంటే ఇది ఒక పార్ట్ 1 కింద. నెక్స్ట్ పార్ట్ 2లో వచ్చేటప్పటికి పారలగ్రామ్ లా అని కంటిన్యూ చేస్తాను. సో ట్రయాంగిల్ లా. సో ట్రయాంగిల్ లా అంటే ఏంటి, సో ట్రయాంగిల్ లా యూస్ చేసుకొని అడిషన్ ఆఫ్ వెక్టార్స్ ని ఎలా చేయాలి. సో ఇది ఒక పాయింట్, ఇది ఇంకొక పాయింట్, ఇది ఇంకొక పాయింట్. ఈ పాయింట్ మనం రాసుకోకపోయినా ప్రజెంట్ మనకి ఏమీ లేదు. సో ఇది ఒక పాయింట్, ఈ పాయింట్ కి నేను ఏ బి, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకో పాయింట్ సి. సో ఏబి ఇంకా ఏబి వెక్టారు మీరు ఇక్కడ డైరెక్షన్ చూసుకుంటే ఏబి వెక్టార్ కి మనం పొజిషన్ వెక్టార్ ఏంటి, ఏ బార్. నెక్స్ట్ బీసీ వెక్టార్ కి పొజిషన్ వెక్టార్ ఏంటి, బి బార్. ఇప్పుడు మనం ఏసి లేదా సిఏ వెక్టార్ కి పొజిషన్ వెక్టార్ కనుక్కోవాలి. సో సిఏ వెక్టార్ కి పొజిషన్ వెక్టార్ కనుక్కోవాలి కాబట్టి దీన్ని మనం ఏ బార్ అంటే ఈ డైరెక్షన్ లోనే ఏ బార్ ప్లస్ బి బార్ అని చెప్పి రాసుకోవాలి. సో దీన్నే మనం ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ అడిషన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో దీని స్టేట్మెంట్ ఏంటంటే ఇఫ్ ఏబి బార్ అంటే ఏబి బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్, నెక్స్ట్ బీసీ బార్ ఇజ్ ఈక్వల్ టు బి బార్, నెక్స్ట్ సిఏ బార్ ఆర్ ఏసీ బార్ ఎట్లాగైనా పర్లేదు ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. సో ఇలా కనుక ఉంది అంటే ఆర్ టూ నాన్ జీరో వెక్టార్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై టూ సైడ్స్ ఆఫ్ అ ట్రయాంగిల్. సో ఈ ఏ బార్ బి బార్ ఏబి బార్ బీసీ బార్ అనేది టూ సైడ్స్ ఆఫ్ అ ట్రయాంగిల్, టూ నాన్ జీరో సైడ్స్ ఆఫ్ అ ట్రయాంగిల్ అంటే ఈ వాల్యూస్ జీరో ఉండవు. అలా ఉండకుండా ఉన్నప్పుడు రిప్రజెంటెడ్ బై టూ సైడ్స్ ఆఫ్ అ ట్రయాంగిల్. సహజంగా ఇది ఒక ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్లో ఇది ఏ బార్ అన్నారు, ఇది బి బార్ అన్నారు. సో టూ సైడ్స్ చూపించేశారు ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏబిసి. దెన్ ద రిజల్టెంట్ వెక్టర్ ఈస్ గివెన్ బై క్లోజింగ్ సైడ్ ఏసీ ఆఫ్ ట్రయాంగిల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఆపోజిట్ డైరెక్షన్ అంటే బికి ఆపోజిట్ ఏముంది, సిఏ ఉంది. నెక్స్ట్ సికి ఆపోజిట్ ఏముంది, ఏబి ఉంది. సో అట్లా ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఆపోజిట్ సైడ్ అంటే దీన్ని క్లోజ్ చేసేసేసి ఏ బార్ ప్లస్ బి బార్ అని చెప్పి మనం సమ్ చేసుకోవాలి. దీన్నే మనం ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్ అని చెప్పి చెప్పడం జరుగుతుందని చెప్పి వీళ్ళు ఇక్కడ మనకి చెప్పారనమాట. సో ఈ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్ అనేది మనకి ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్ మీద చాలా సమ్స్ అడుగుతారు. నెక్స్ట్ జేఈ మెయిన్స్లో ట్రయాంగిల్ లా ఆఫ్ ఎడిషన్ అనేది మీకు ఫిజిక్స్లో అడుగుతారు కానీ మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తక్కువ. మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేది ఎక్కువగా డాట్ ప్రొడక్ట్, స్కేలార్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్ వాటిని అడుగుతారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి 3D జామెట్రీ. 3D జామెట్రీలో మళ్ళీ ఎలా చేయాలి, వెక్టార్స్ యూస్ చేసుకొని ఐ క్యాప్, జే క్యాప్ అట్లా ఐ బార్, జే బార్ అలా ఇచ్చేస్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.